నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. క్రోధినామ సంవత్సరం, ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది. ఈ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంది, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. గురువు గారిని అడిగి ఈ 12 రాశుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. క్రోధినామ సంవత్సరంలో తర్వాత రాశి ధనస్సు, ధనుర్రాశి వాడికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ధనుసు రాశి వారికి మూల 1, 2, 3, 4 పదాలు పూర్వాషాఢ, భూ ధా భా డ, పూర్వాషాఢ మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, భే అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధనుసు రాశికి చెందినటువంటి. ఇవి ఎక్కువగా మనకు ఇంగ్లీష్ లెటర్స్ చూసుకున్నట్టయితే బి ఎక్కువగా ఉంటుంది. బిడి, డిహెచ్, ఉదాహరణకు దామోదర్. తర్వాత ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలే ఖర్చు అవుతాయి, అంటే 6 రూపాయలు ఇంటికి వెళ్తాయి ధనుసు రాశి వాళ్ళకి. రాజపూజ్యం 7, అవమానం 5. ఇది కూడా బాగానే ఉంది. గౌరవం బాగా ఉంది, అవమానం తక్కువగా ఉంది. గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతా విశేష యోగవంతంగా ఉంది. అంటే ఇప్పటివరకు చూసిన రాశుల్లో ధనుసు రాశి అత్యంత యోగవంతంగా ఉంది. తర్వాత తలచిన వెంటనే పనులు నెరవేరుతాయి. అమ్మో, ఇది ఇంకా బాగుంది. అనుకోగానే పనులు అయిపోతాయట తొందరనే. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. అంటే తన స్వగ్రామంలో తన పట్టణంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పనులు ఎక్కువగా లాభించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమై విజయం పొందుతారు. శత్రుకార్యాలు సంతృప్తికరంగా ముగుస్తాయి. అంటే ఏవైనా శత్రువులతో పేచీలు ఉంటే కనుక అవి పోట్లాటలతో కాకుండా కొంత సంతోషమైనటువంటి వాతావరణంలో క్లియర్ అవుతాయి. మాట పట్టింపులు కొందరితో వచ్చే అవకాశం ఉంది. సోదర వర్గం నుండి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, సోదర వర్గం నుండి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, శ్రమ ఉన్నను ధనం ఖర్చు చేత నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. శ్రమ ఉంటుంది, కొంత ధనం ఖర్చు అయినప్పటికీ కూడా కొత్త ఇంటిని కొనడమా లేదా కట్టడమా అనేది ఏదో ఒకటి జరిగే అవకాశం మాత్రం ధనుసు రాశి వారికి కనబడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సొంత నిర్ణయంతో చేసుకునటం మంచిది. అంటే వేరే వాళ్ళను భాగస్వాములుగా చేసుకొని ఇబ్బంది పడే కంటే తాము స్వయంగా చేసుకోవడం ఉత్తమం. ఓన్గా చేసుకోవాలి ఈ క్రోధినామ సంవత్సరంలో. చేయి వృత్తి ఉద్యోగాలందు చికాకులు ఉన్నను ముందుకు సాగుతారు. ఇతర ప్రాంతాల శుభవర్తమానాలు అందుతాయి. గతంలో వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే సూచన ఉంది ధనుసు రాశి వారికి. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి. వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభించి విద్యను అభివృద్ధి పరుచుకుంటారు. ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్స్ వారికి ప్రభుత్వం వారి నుండి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందే అవకాశం కనబడుతుంది. ఇది కూడా ఒక సంతోషకరంగా చెప్పుకోవచ్చు. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర వ్యాపారులకు చాలా బాగుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఇకపోతే మద్యము విక్రేతలకు, తర్వాత ప్రత్తి, ఈ జోళ్ళు వారికి ఆదాయం వీళ్ళకు కూడా ఏర్లై పారే అవకాశమే ఉంది. తర్వాత సినీ రంగం వారికి, టీవీ కళాకారులకు తామున్న ప్రదేశం కన్నా ఇతర ప్రదేశముల యందు గుర్తింపు కలుగుతాయి. పురోహిత, జ్యోతిష, వాస్తు పండితులకు ఆదాయం కొరకు ఎదురు చూడవలసి వస్తుంది. ఈ ఒక్క ధనుసు రాశి వారికి మాత్రం పాపం జ్యోతిష్యం కానీ, పురోహితం కానీ, వాస్తు కానీ పండితులకు ఆదాయం కొరకు ఎదురు చూడవలసి రావడానికి గల కారణం ఏమిటంటే ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా లేవు. అది కారణం, వేరే ఏమీ లేదు. ఇకపోతే కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉన్నది ఈ రాశికి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇట్లాంటి వృత్తుల వారికి నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా అభివృద్ధి సాధిస్తారు. ఈ రాశి స్త్రీలు సొంత కృషి చేత ఆదాయాన్ని కలిగి ఉంటారు. రక్త సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఇక నక్షత్ర ఫలితాలు
మూల 1, 2, 3, 4 పాదాలు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత అనారోగ్య బాధలు కొంచెం పెరిగే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తరచు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వారికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ప్రాణభయం ఉండదు. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఇతరుల సలహాలకు అవకాశం ఇచ్చట శుభం. అంటే ఇతరుల సలహాలను కూడా వింటూ ఉండాలి. ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. అంటే డబ్బుతో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం మంచిది. ఉత్తరాషాఢ పాదం వారు ధనుసు రాశిలో ఆర్థిక ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఇక నక్షత్రాల వారు చేయవలసినటువంటి శాంతుల గురించి చెప్పుకుంటే మూల 1వ పాదం వారు బుధ రాహు గ్రహాలకు బుధవారము శనివారము. అలాగే మూల 2వ పాదం వారు రాహు శని గ్రహాలకు శనివారం మాత్రమే. అలాగే మూల 3వ పాదం వారు రవి చంద్రగ్రహాలకు ఆదివారం సోమవారము. అలాగే మూల 4వ పాదం వారు బుధ కేతు గ్రహాలకు బుధవారము మంగళవారము. అలాగే పూర్వాషాఢ 1వ పాదం వారు గురువు కేతు గ్రహాలకు గురువారము మంగళవారము. అలాగే పూర్వాషాఢ 2వ పాదం వారు శుక్ర శని గ్రహాలకు శుక్రవారము శనివారము. అలాగే పూర్వాషాఢ 3వ పాదం వారు రవి చంద్రగ్రహాలకు ఆదివారము సోమవారము. అలాగే పూర్వాషాఢ 4వ పాదం వారు చంద్ర శని గ్రహాలకు సోమవారము శనివారము. అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం వారు రాహు చంద్రగ్రహాలకు శనివారము సోమవారము. కొంచెం వారికి ఆయా గ్రహాలకు జపాలు దానాలు ఆలయాల్లో చేయించుకోవడం లేదా ఎవరి దగ్గరైనా పండితుల దగ్గర చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సో ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా ధనుర్రాశి వారు మీ జన్మ సమయాన్ని బట్టి జన్మ లగ్నాన్ని బట్టి మీరు ఏ గ్రహశాంతులు చేయించుకోవాలో గురుగారు తెలియజేశారు. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ జన్మ సమయాన్ని మీ జన్మ నక్షత్రాన్ని కూడా చెప్తే మీరు ఏ గ్రహశాంతి చేయించాలి ఎలా జరిపించాలి అనేది కూడా సవివరంగా తెలియజేస్తారు. అలాంటి శాంతులు జరిపించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.